హాయ్ పిల్లలు, నేను మీకోసం మరో కొత్త కథా వివరణను తీసుకువచ్చాను. మన పాత కథలు మీకు బాగా నచ్చాయనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మీకోసం ఇలాంటి ఎన్నో అందమైన యానిమేటెడ్ కథలను వివరించగలం. మరి ఇది మన కొత్త క్యారెక్టర్స్తో మొదలవుతున్న సిరీస్. మీకు ఇలాంటి కొత్త పాత్రలతో కథలు కావాలంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్స్తో మరిన్ని కథలు చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాము. మరి ఇక ఆలస్యం చెయ్యకుండా కథలోకి వెళ్ళిపోదామా? సుందరవనం అడవి ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. అసలు ఆ దట్టమైన అడవి మధ్యలో ఎవరికీ తెలియకుండా ఏ అద్భుతమైన మాయారహస్యం దాగి ఉందో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, ఆ మిస్టరీ ఏంటో ఈ కథలో చూద్దాం. పదండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈమె మన తెలివైన మీనా. ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ మొత్తం అడవిని గమనించటం ఈ అందమైన చులుపకు చాలా ఇష్టమనమాట. అడవిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మీనా ప్రశాంతంగా ఆలోచించి ఇట్టే పరిష్కారం కనుక్కుంటుంది. భలే కదా! మీనాతో పాటు ఈ అడ్వెంచర్లో ఇంకెవరున్నారో తెలుసా? మన బలమైన సింహం సూర్య. సూర్యతో పాటు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా అడుగులు వేసే ఏనుగు గజరాజు. ఇంకా చాలా ముద్దుగా ఉండే పక్షి చిట్టి కూడా ఈ ప్రయాణంలో కలుస్తున్నారు. వీళ్లందరూ ఒకేతూ అయితే వీళ్లలో మనం అస్సలు మర్చిపోకూడని ఇంకొకరున్నారు. తనే మన అల్లరికోతి మోను. మోను ఎప్పుడూ తన అల్లరి పనులతో, భలే భలే జోకులతో అందర్నీ తెగ నవ్విస్తూనే ఉంటాడు. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒకరోజు ఉదయం మీనా ఆకాశంలో హాయిగా ఎగురుతోంది. అప్పుడే ఒక పాత చెట్టు కొమ్మలో ఏదో కాగితం చిక్కుకొని కనిపించింది. కిందకి వెళ్ళి చూస్తే ఏముంది? వామ్మో, అది మామూలు కాగితం కాదు, ఒక చాలా పాత అడవి మ్యాప్. ఇంతకీ ఆ మ్యాప్ ఎక్కడికి దారి చూపిస్తుందో తెలుసా పిల్లలు? అడవి మధ్యలో ఎప్పుడూ బంగారు రంగులో వెలుగుతూ ఉండే ఒక మాయావృక్షం దగ్గరికి. ఆ విషయం తెలియగానే ఫ్రెండ్స్ అందరికీ ఎంత ఉత్సాహం వచ్చేసిందో చెప్పలేం. అలా మన ఫ్రెండ్స్ అడ్వెంచర్ మొదలైనట్టే. వాళ్ల ప్రయాణం ఎలా సాగిందంటే, ఉదయం మ్యాప్ దొరికింది కదా, ఇక మధ్యాహ్నమయ్యేసరికి దట్టమైన పొగమంచు దారి ఎదురైంది. ఆ తర్వాత సాయంత్రానికి ఒక పెద్ద రాతి ద్వారం దగ్గరికి చేరుకున్నారు. ఇక రాత్రికి మాయావృక్షం. మరి ఈ దారిలో వాళ్లకు ఎలాంటి సవాళ్లెదురయ్యాయో చూద్దామా? ప్రయాణం ఉత్సాహంగా మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఒక దట్టమైన పొగమంచు వాళ్ళని కమ్మేసింది. ముందున్న దారి అస్సలు కనిపించడం లేదు తెలుసా? ఇది చూసి మన చిట్టి పక్షికైతే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడు ముందుకు ఎలా వెళ్లాలో అర్థంగాక అందరూ బాగా కంగారుపడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే మీనా తన తెలివిని వాడింది. వెంటనే ఆకాశంలోకి ఎగిరింది. పొగమంచు పైనుంచి చూస్తే అంతా అస్పష్టంగా కనిపిస్తుంది కదా. అలా పైనుంచి దారిని చూస్తూ కింద ఉన్న తన స్నేహితులందరికీ ఎక్కడా ప్రమాదం జరగకుండా చాలా సురక్షితంగా దారి చూపించింది. అలా ఆ పొగమంచును దాటాక వాళ్లకొక పెద్ద రాతి ద్వారం అడ్డుగా వచ్చింది. దానిమీద చూస్తే ఏవో వింత వింత గుర్తులున్నాయి. ఇప్పుడు ఈ భారీ రాతి ద్వారం ఎలా తెరుచుకుంటుంది? ఇదొక పెద్ద పజిల్లాగా ఉందే అని అందరూ ఆలోచనలో పడ్డారు. అప్పుడు మన అల్లరి మోను ఏం చేశాడంటే, ఏమాత్రం ఆలోచించకుండా ఆ రాతి గుర్తులను ఇష్టమొచ్చినట్లు నొక్కేశాడు. కాని ఆ పెద్ద ద్వారం ఇంచుకూడా కదల్లేదు. అప్పుడు మీనా ముందుకొచ్చి కంగారు పడకుండా ప్రశాంతంగా ఆ మ్యాప్లోని క్లూస్ చదవడం మొదలుపెట్టింది. చూశారుగా మీనా ఎంత తెలివైనదో? ఆ పజిల్ దానికి ఇట్టే అర్థమైపోయింది. ఆ రాతి గుర్తులను ఒక ఖచ్చితమైన క్రమంలో నొక్కాలి. ముందుగా మొదటి దశ సూర్యుడి గుర్తు, ఆ తరువాత రెండవ దశ నీటిచుక్క గుర్తు, ఇక చివరగా మూడవ దశ ఆకుగుర్తు. కరెక్ట్గా అదే క్రమంలో నొక్కగానే గడడడడ్ అని శబ్దం చేస్తూ ఆ పెద్ద ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. అలా ద్వారం తెరుచుకోగానే లోపలికి వెళ్లినవాళ్లకు ఏముందో తెలుసా? ఒక అద్భుతమైన మాయా తోట. ఆ తోట మధ్యలో పసుపు పచ్చగా తళతళా మెరుస్తున్న బంగారు చెట్టుంది. అది చూడగానే గజరాజు అయితే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. వాళ్లు వెతుకుతున్న మాయావృక్షం ఇదే కదా మరి! ఆ చెట్టు కింద రాలిపడిన బంగారు పండ్లున్నాయి చూశారూ? అవి ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకేముంది, మన మోనో ఆబగా ఒకేసారి 3 పండ్లు నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేసి అందర్నీ భలే నవ్వించాడు. ఆ మాయావృక్షం కింద ఉన్న ఒక పలకమీద ఇలా రాసి ఉంది:
తెలివిని స్వార్థం కోసం కాదు, ఇతరుల మంచి కోసం ఉపయోగించాలి అని. ఎంత గొప్ప మాట కదా పిల్లలు! మనకు తెలివి ఉంటే దాన్ని పక్కవాళ్లకు సాయం చేయడానికి వాడాలి. అప్పుడు సూర్య మీనా తెలివితేటలను ఎంతో ప్రేమగా మెచ్చుకున్నాడు. కాని మీనా నవ్వుతూ ఏముందో తెలుసా? మనమంతా కలిసి ఒకరికొకరం సాయం చేసుకుంటూ వచ్చాం కాబట్టే ఇది సాధ్యమైంది అంది. నిజమైన స్నేహం, టీం వర్క్ అంటే ఇదే కదా! మరి మీ స్నేహితులకు సహాయం చేయడానికి ఈరోజు మీ తెలివిని ఎలా ఉపయోగిస్తారు? ఖచ్చితంగా మంచి కోసమే వాడతారు కదూ! ఈరోజు కథా వివరణ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కథలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఫన్ యానిమేటెడ్ కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై పిల్లలు! మరో అడ్వెంచర్లో